Yes. Good evening, friends. Is my voice is audible, friends? Good evening, sir. Your voice is audible, sir. It is audible. Yes. Okay. So, what was our last discussion, friends? What was that? Yes. ఓకే Yes, yes. చూడండి, యాక్చువల్గా Yesterday we మనకి discussed. చెప్పాలంటే ఏదైనా సరే ఒక బిజినెస్, అది బ్యాంకింగ్ బిజినెస్. ఈ బ్యాంకింగ్ బిజినెస్ కి సంబంధించి ఎస్ ఫ్రెండ్స్, పూర్తి స్థాయిలో మనం ఏం చేస్తాం, ఆన్లైన్లో జరగాలనుకుంటున్నాం. బ్యాంకింగ్ మొత్తం ఆన్లైన్లో జరగాలి. సో బ్యాంకింగ్ మొత్తం ఆన్లైన్లో జరగాలంటే ఎస్ సాఫ్ట్వేర్ కావాలి. ఎస్ సాఫ్ట్వేర్ కావాలి, అంతే. బ్యాంకింగ్ బిజినెస్ మొత్తం ఆన్లైన్లో జరగాలి అంటే సాఫ్ట్వేర్ కావాలి. సార్ బ్యాంకింగ్ బిజినెస్ అంటే ఏం సార్? అదే మీకు బ్యాంకింగ్ బిజినెస్ అంటే ఏంటి? డిపాజిట్స్, ఎస్ ఎస్ ఆన్లైన్, తర్వాత పేమెంట్స్ ఆన్లైన్, తర్వాత విత్డ్రాల్స్ ఆన్లైన్. ఓకే, పేమెంట్స్, విత్డ్రాల్స్, డిపాజిట్స్, ట్రాన్స్ఫర్స్ ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఆన్లైన్. సో దిస్ ఇస్ వాట్ బ్యాంకింగ్ సెక్టర్ బిజినెస్. సో ఈ బిజినెస్ మొత్తం ఆన్లైన్లో జరగాలి కాబట్టి మనం సాఫ్ట్వేర్ తయారు చేస్తాం. సో ఆ సాఫ్ట్వేర్ అనేది ఎవరు తయారు చేస్తారు? డెవలపర్. ఎలాగా? కోడింగ్. ఎస్, కోడింగ్. ఓకే, గుడ్. సో వాట్ నెక్స్ట్? టెస్టింగ్. ఎస్ ఎస్, టెస్టింగ్. సో కోడింగ్ ప్లస్ టెస్టింగ్ ఇస్ వాట్ నెక్స్ట్? రిలీజింగ్. ద రిలీజింగ్, ఎస్ ఎస్ ఫ్యాస్, రిలీజింగ్, ఎస్ సాఫ్ట్వేర్. ద రిలీజింగ్ ద సాఫ్ట్వేర్, ఎస్ ఎస్. అంటే సార్ రిలీజ్ చేయడం అంటే ఏంటి సార్? మాకు తెలియదు. సినిమా రిలీజ్ చేయడం కాదు బాబు. సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లో పిక్చర్ కనపడిద్ది. అయితే ఇక్కడ మనం సాఫ్ట్వేర్ ఏదైనా సరే, ఏదైనా సాఫ్ట్వేర్, దట్ మీన్స్ వాడు వర్కింగ్ సాఫ్ట్వేర్. వర్కింగ్ సాఫ్ట్వేర్, ఎస్, రిలీజ్ చేయడం అంటే అర్థం ఏంటంటే దిస్ సాఫ్ట్వేర్ మస్ట్ బి డిప్లాయిడ్ ఇంటూ సర్వర్స్. దిస్ సాఫ్ట్వేర్ మస్ట్ బి డిప్లాయిడ్ ఇంటూ సర్వర్స్. యాక్చువల్గా ద వర్కింగ్ సాఫ్ట్వేర్ మస్ట్ బి డిప్లాయిడ్ ఇంటూ సర్వర్స్. గుడ్. సో అంటే నేనేం చెప్తానంటే యాక్చువల్గా ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది సర్వర్లో డిప్లాయ్ చేయాలా. దిస్ ఈజ్ వాట్ లినక్స్ సర్వర్. గుడ్, దిస్ ఈజ్ వాట్ లినక్స్ సర్వర్. ఓకే, బాగుంది సార్. ఆ లైనక్స్ సర్వర్లో ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంటుంది? దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. ఎస్ ఫ్రెండ్స్. సో చూసారా, బ్యాంకింగ్ సెక్టర్ లో ఏ బిజినెస్ నడవాలన్నా ఆన్లైన్, ఆన్లైన్ జరగాలంటే సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే ఏంది? ఎలా చేస్తాం మనం? కోడింగ్, నెక్స్ట్ టెస్టింగ్, నెక్స్ట్ రిలీజింగ్, దట్స్ ఇట్, అయిపోయింది. సో ఇక్కడ నేనేం చెప్తాను, ఎక్కడ రిలీజ్ చేస్తాం? మిషన్ లో డిప్లాయ్ చేస్తాం, దట్స్ ఇట్. దాన్ని రిలీజ్ అంటాం. డెలివరీ. ఓకే, డెలివరీ, కంటిన్యూస్ డెలివరీ, సిడి పార్ట్, కంటిన్యూస్ డెలివరీ. సరే, ఆ గొడవ తర్వాత పక్కన పెడితే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ లినక్స్ మిషన్ బాస్. సో దిస్ లినక్స్ మిషన్. ఈ లైనక్స్ మిషన్ లో మనకి ఒక డివైస్ ఉంటుంది. ఎస్ ఎస్, దిస్ ఇస్ డివైస్. ఎస్. సో ఈ డివైస్ పేరు ఏంది అంటే దాని పేరే హార్డ్ డిస్క్. డివైస్ పేరే హార్డ్ డిస్క్. ఎస్. సో ఈ డివైస్ లో ఫస్ట్ మనం ఎస్ క్రాస్, ఈ డివైస్ హార్డ్ డిస్క్. సార్ ప్రతి సర్వర్ కి హార్డ్ డిస్క్ ఉంటుందా? ఎస్ ఎస్, ప్రతి సర్వర్ కి హార్డ్ డిస్క్ ఉంటుంది. ప్రతి సర్వర్ కి హార్డ్ డిస్క్ ఉంటుంది. ఎస్. ఓకే. సో the working software must be deployed or installed. Installing this working software into this server. Installing this working software into this, deploying, installing, whatever it is. So ఇప్పుడు నేనేం చెప్తానంటే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఈ ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ అనేది మనం జావాతో తయారు చేసాం సార్. ఓకే. మరి సార్ ఈ జావా సాఫ్ట్వేర్ కూడా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయాలా? ఎస్ ఎస్, వీ నీడ్ టు ఇన్స్టాల్ అ జావా సాఫ్ట్వేర్ బికాస్ దిస్ ఇస్ డిపెండెన్సీ సాఫ్ట్వేర్ విచ్ వీ నీడ్ టు రన్ అవర్ వర్కింగ్ సాఫ్ట్వేర్. మన సాఫ్ట్వేర్ నడవాలంటే, మన అప్లికేషన్ నడవాలంటే ముందు డిపెండెన్సీ ఏంటంటే జావా. ఓకే సార్, ఇక్కడ జావా ఉండాలి, ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఎస్ ఎస్, ఉండాలి. Sir, not only Java, yes, there are plenty of dependencies softwares required to run this business, to run this application. సో అలాంటి డిపెండెన్సీస్ మొత్తం చెప్పాలంటే అది టెక్నాలజీస్ అవ్వచ్చు. ఎస్ ఎస్ ఫ్రెండ్స్, టెక్నాలజీస్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ అండ్ టూల్స్ కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ థింగ్స్ విల్ బి ఇన్స్టాల్ ఇన్సైడ్ దిస్ సర్వర్. ఇన్సైడ్ దిస్ సర్వర్. సార్ ఈ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు సార్? హార్డ్ డిస్క్ లోనే. ఓకే. అంటే సార్ వర్కింగ్ సాఫ్ట్వేర్ హార్డ్ డిస్క్ లోనే, టూల్స్ అండ్ టెక్నాలజీస్ హార్డ్ డిస్క్ లోనే. ఓకే. ఇంకా హార్డ్ డిస్క్ లో ఏమేమి స్టోర్ చేస్తారు సార్? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ వెల్ బి స్టోర్డ్. వాట్ ఎవర్ ఆపరేటింగ్ సిస్టమ్ యు ఆర్ యూజింగ్,
that will be stored inside a hard disk boss. పొరపాటున లైనక్స్ సర్వర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తామంటే ఎక్కడ అంటే లైనక్స్ సర్వర్ అని చెప్పారనుకో, రెండో క్వశ్చన్కి నీకేం తెలియదు ఇంటికి వెళ్ళమంటాడు ఈజీగా. ఎస్, ఓకే, నీకేం తెలియదు ఇంటికి వెళ్ళమంటాడు. ఎందుకంటే లైనక్స్ సర్వర్లో కాదు, హార్డ్ డిస్క్ లో స్టోర్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే హార్డ్ డిస్క్ ఈజ్ ఏ డివైస్, ఏ కాంపోనెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు store our business applications, store our business data, install our operating system, install our dependency software and technologies, tools, everything will be installed inside a hard disk. But hard disk లో ఇప్పుడు మనం ఏం వాడుతున్నాం? SSD hard disk. ఓకే, దిస్ ఇస్ వాట్ లినక్స్ మిషన్. సో మీరులో ఎవరైనా సరే కొంత అంటే తెలిసి తెలియకుండా ఎవరితోటన్నా మాట్లాడినప్పుడు ఈజీగా వాళ్ళకి దొరికిపోతారు. ఎక్కడ దొరికిపోతారు తెలుసా? దిస్ ఇస్ సర్వర్ బాస్, ఇది సర్వర్ లో ఉన్న ఒక కాంపోనెంట్ పేరే హార్డ్ డిస్క్. సర్వర్ లో ఉన్న కాంపోనెంట్ పేరే డిస్క్. సరే, ఈ డిస్క్ అంటే ఏంటి సార్ అసలు? అసలు మనం ఏడబ్ల్యూఎస్ లో డిస్క్ ని ఏమని పిలుస్తాం? మామూలు జనరల్ గా డిస్క్ అని పిలుస్తున్నారు మీరు. ఏడబ్ల్యూఎస్ లో ఏమని పిలుస్తారు తెలుసా? వాల్యూమ్. దీన్ని మనం వాల్యూమ్ అని పిలుస్తాం. వాల్యూమ్ ఇన్ ద సెన్స్ వాట్ డిస్కే. ఎక్కడ? అది ఏడబ్ల్యూఎస్ భాష. ఏడబ్ల్యూఎస్ లో మనం వాల్యూమ్ అని పిలుస్తాం. ఎందుకంటే ఈ వాల్యూమ్ ఇచ్చేది ఎవరంటే ఏడబ్ల్యూఎస్. సర్వర్ ఇచ్చేది ఎవరు? ఏడబ్ల్యూఎస్. అయితే దిస్ ఈస్ లినక్స్ సర్వర్. ఓకే, లైనక్స్ సర్వర్ అని మీరు ఎలా చెప్పగలరు సార్? ఇఫ్ యూ ఇన్స్టాల్ ద లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సైడ్ దిస్ హార్డ్ డిస్క్, దిస్ విల్ బికమ్ లినక్స్ మిషన్. ఇఫ్ యూ ఇన్స్టాల్ ద లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సైడ్ దిస్ హార్డ్ డిస్క్, దిస్ విల్ బికమ్ లినక్స్ సర్వర్ బాస్. సో కాబట్టి ఇది లినక్స్ మిషనే కన్ఫర్మ్. అయితే ఇక్కడ హార్డ్ డిస్క్ లోపల సాఫ్ట్వేర్ ఉంది. ఏ సాఫ్ట్వేర్? ఓఎస్. మరి వర్కింగ్ సాఫ్ట్వేర్ సార్? వర్కింగ్ సాఫ్ట్వేర్ ఆల్సో విల్ బి ఇన్స్టాల్డ్. ఇన్సైడ్ ద డిస్క్. Working software, yes. Sir, tools and technologies, yes, everything will be installed in this hard disk. This was given by AWS people. But sir, ఈ డిస్క్ ఉంది సార్, దీని స్టోరేజ్ బట్టి మనకి పేమెంట్ వస్తుందా? ఎస్, స్టోరేజ్ ని బట్టే. నువ్వు 500 GB డిస్క్ తీసుకుంటే 500 GB తగ్గట్టు పేమెంట్ వస్తుంది. లేదు నువ్వు 2 TB తీసుకుంటే 2 TB, లేదు 1 TB తీసుకుంటే 1 TB. ఎస్, వాట్ ఎవర్ ద డిస్క్ యూ నీడ్, యూ కెన్ టేక్ దిస్ AWS. యూ కెన్ టేక్ దిస్ ఫ్రమ్ AWS బాస్. సార్, ఇప్పుడు AWS నుంచి డిస్క్ ని ఎలా తెచ్చుకోవాలి? AWS కి ఏమైనా ఫోన్ నెంబర్ ఉందా? వాట్సాప్ ఉందా? లేదా జీమెయిల్? నో, నథింగ్ ఈస్ దేర్. మరి ఎలా తెచ్చుకోవాలి సార్? నథింగ్ ఈస్ దేర్, టోటల్ వర్చువల్. ఓకే, వర్చువల్ అంటే ఏం సార్? వర్చువల్ అంటే ఏం లేదు. మనం యాక్చువల్ గా వర్చువల్ అంటే మనం సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టచ్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు టచ్. దిస్ ఈస్ కాల్డ్ వర్చువల్. అంతే, దట్స్ ఇట్, ఓవర్. దిస్ ఈస్ నాట్ పాసిబుల్ టు టచ్. మరి టచ్ కాకపోతే మరి చూడొచ్చా? ఎస్, జస్ట్ సి ఓన్లీ. దట్ మీన్స్ వాట్? లుక్ అండ్ ఫీల్ బాస్. లుక్ అండ్ ఫీల్, అంతే. చూడటం, ఫీల్ అవటం, అంతే. కాబట్టి లుక్ అండ్ ఫీల్ ఉంటే దాన్ని చూడటం, దాన్నే మనం వర్చువల్ అంటాం. ఏదైనా సరే అంటే ఇట్స్ లైక్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నీ జీపేలో క్యాష్, నీ ఫోన్ పేలో క్యాష్ చెక్ బ్యాలెన్స్ కొట్టినప్పుడు 25,000 వస్తుంది, 15,000 వస్తుంది. దట్ ఈస్ వాట్ వర్చువల్ ఓన్లీ. ఎందుకంటే యూ కెనాట్ టచ్ దిస్ క్యాష్. దిస్ ఇస్ వర్చువల్ క్యాష్ ఓన్లీ. ఓకే, సరే సార్, బాగుంది. సరే, ఇప్పుడు యాక్చువల్ గా మనకి హార్డ్ డిస్క్ లో వర్కింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటాయి, టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఉంటాయి. సరే, వాట్ అబౌట్ బిజినెస్ డేటా? ఎస్, యూ కెన్ ఆల్సో స్టోర్ ద బిజినెస్ డేటా ఇన్సైడ్ ద డిస్క్. యూ కెన్ ఆల్సో స్టోర్ ద బిజినెస్ డేటా ఇన్సైడ్ దిస్ డిస్క్. ఏ డిస్క్ లో సార్? ఇదే డిస్క్ లోనే బిజినెస్ డేటా. ఓకే, బిజినెస్ డేటా. ఓహో, మొత్తం ఇక్కడే సార్, మొత్తం ఇక్కడే. బట్ 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 ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు స్టోర్ ద బిజినెస్ డేటా ఇన్ దిస్ డిస్క్. వై? ఎందుకు సార్? ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, ఎస్. వర్కింగ్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఎస్. టూల్స్ అండ్ టెక్నాలజీస్, డిపెండెన్సీ సాఫ్ట్వేర్లు అన్నీ ఉన్నాయి కదా, ఎస్. మరి వై వీఆర్ నాట్ స్టోరింగ్ అవర్ బిజినెస్ డేటా ఇన్సైడ్ దిస్ డిస్క్? వై? వాట్ హ్యాపన్స్? వాట్ ఈస్ ద రీజన్? అంటే దానికే ఇప్పుడు మీరు క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకోవాలా. చాలా మంది దీన్ని సిల్లీగా తీసుకుంటారు. ఎస్, వీ హ్యావ్ సో మచ్ ఎక్స్పీరియన్స్ అండ్ వీ హ్యావ్ సో మచ్ ఎక్స్పోజర్ ఆన్ దిస్ కాన్సెప్ట్స్, వై అని అనుకుంటారు. నో బాస్, నీ దగ్గర ఎంత ఎక్స్పోజర్ ఉన్నా, నీ దగ్గర ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఈ క్లాసెస్ నీకు సూట్ అవ్వు. కాబట్టి వినాల్సిందే, నేను చెప్పిన క్లాస్ వినాల్సిందే. ఒక పెన్ను పేపర్ పట్టుకొని రాసుకోవాల్సిందే. పెన్ను పేపర్ పట్టుకోకుండా స్టైల్ గా సోఫా సెట్లు కూర్చొని వినే వాళ్ళకి
1 మంత్ తర్వాత అసలు మనకి క్లాసెస్ అయినాయి అంటావా, అసలు మనకు ఉద్యోగం వస్తాయి అంటావా, ఎట్లా మొదలైద్ది వాళ్ళ ప్రిపరేషన్? ఎప్పుడు సార్? 1 మంత్ తర్వాత. ఎప్పుడు? 1 మంత్ తర్వాత. కాబట్టి నేనేం చెప్తానంటే గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు చెప్తున్నా, కానీ వినరు. తలబిరుస్తానం ఎక్కువ కదా, వయసు అటువంటిది. కాబట్టి నేనేం చెప్తానంటే కొంచెం ముసలి వయసు అంటే 35-40 ఇయర్స్ లోపు పడ్డట్టు చెప్పిన మాట చెప్పినట్టు వింటారు ఐటీలో, ముఖ్యంగా ఐటీలో. లేదంటే తలబిరుస్తానం ఎక్కువ కాబట్టి వినరు. అందుకని నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఒక వైట్ పేపర్ తీసుకో, పెన్ను తీసుకో, ఈ స్క్రీన్ ముందే నిలబడు, ఫోన్ని ఇసిరి పక్కన ఇసిరేసేయి. ఇలా చేయగలిగి నువ్వు క్లాసులు వింటే యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఫ్యూచర్. అదర్వైజ్ మామ ప్రాక్సీలు ఏమైనా ఉంటే అరేంజ్ చేయరా మామ. ఆ కేకే గాడు దొంగ నా కొడుకురా, వాడు ఏదో ఊరగా చెప్పాడు కానీ ఒక్కడు గుర్తులేదురా ఆ నా కొడుకు చెప్పింది. ఏదైనా చెయ్యరా నాకు. మన లాంగ్వేజ్ ఇదే ఉంటది కదా, ఎందుకంటే మనం నిజాయితీగా హానెస్ట్ గా మాట్లాడుకోవాలి కాబట్టి మన లాంగ్వేజ్ ఇదే. నాకు తెలుసు, ఐ నో వెరీ వెల్ అబౌట్ ద స్టూడెంట్స్ మైండ్ సెట్. అందుకోసం నేనేం చేస్తే, బాబు ప్రాక్సీలు వద్దమ్మా, ఫ్రంట్ డోర్ బ్యాక్ డోర్లు సైడ్ డోర్లు ఈ డోర్లు వద్దమ్మా. నేను చెప్పేది క్లాస్ విన్నట్టు విని నోట్స్ రాసుకో, అంతే. నథింగ్ ఇస్ దేర్. 1000% గ్యారంటీ, 1000% గ్యారంటీ. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ని మీరు చెమటలు పట్టియచ్చు నా సబ్జెక్ట్ తోటి, కన్ఫర్మ్, నో డౌట్ అట్ ఆల్. సో ఇదంతా ఎందుకు చేస్తానంటే మోటివేషన్. అదర్వైజ్ దేనికి పనికిరాని వాళ్ళుగా తయారవుతారు. అది మా బావది అది. ఓకే, గుడ్ అమ్మా, ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు సార్, ఇప్పుడు యాక్చువల్ గా ఈ డిస్క్లు ఇవన్నీ గొడవలు మాకు సరిగా చెప్పండి సార్. మాకు సగం అర్థమయ్యి సగం అర్థం కాలేదు, ఎందుకంటే మాకు అంతా ఏం సార్ ఇది గొడవ. ఎస్, మంచిగా ఏది కాన్సెప్ట్ వినాలి నేర్చుకోవాలనుకుంటే ఎక్కిద్ది బ్రెయిన్లోకి, లేకపోతే మొక్క కూడా ఎక్కదు. సరే సార్, ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్ తీసుకుంటాం సార్, తీసుకోండి, నో ప్రాబ్లం. దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్ సార్, గుడ్. మనం ఆల్రెడీ చెప్పాం ద హార్డ్ డిస్క్. దిస్ ఈజ్ హార్డ్ డిస్క్ బాస్, ఇది హార్డ్ డిస్క్. సో డిస్క్ ఇలా ఉంటుంది, యాక్చువల్ గా డిస్క్ ఇలా ఉంటుంది అనుకోండి, డిస్క్ ఈ డబ్బా. ఈ డిస్క్ ని ఇక్కడ మనం అటాచ్ చేసాం, కానీ అటాచ్ చేసిన తర్వాత దాన్ని పార్టిషన్ చేస్తాం. అంటే పార్టిషన్ అంటే ఏంది? పార్టిషన్ 1, సో పార్టిషన్ 2, సో పార్టిషన్ 3. ఎస్ ఎస్, అలాగా చెప్పాం ఆల్రెడీ. ఈ డిస్క్ సైజ్ ఎంత? 500 GB. దట్ మీన్స్ వాట్? సో 500 GB డిస్క్ ఈ 3 parts గా విడగొట్టాం. దట్ మీన్స్ వాట్? 200 GB కి ఒక డిస్క్, ఒక పార్టిషన్, మరొక 200 GB కి మరొక పార్టిషన్, మరొక 100 GB కి మరొక పార్టిషన్. ఎస్, అంటే నేనేం చెప్తాను, 3 పార్టిషన్స్. ఆ 3 పార్టిషన్స్ పేర్లు వాళ్ళు ఏమన్నారంటే లోకల్ డిస్క్ సి, లోకల్ డిస్క్ డి, లోకల్ డిస్క్ ఈ, ఇట్లా సిడిఈ. ఏం సార్ ఏ లేదా? ఏబి ఉంది బాబు, బట్ వీఆర్ నాట్ యూజింగ్ దాట్. అయిపోయింది, జమానాలో యూజ్ చేసేవాళ్ళం మనం. సో వాటి స్టోరీ ఇప్పుడు వద్దు, మళ్ళీ చాలా టైం పట్టిద్ది. సో ఏబి ఉంది, సిడిఈ. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే నీ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే సి డ్రైవ్ కనపడుద్ది, డి డ్రైవ్ కనపడుద్ది, ఈ డ్రైవ్ కనపడుద్ది. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజింగ్ సి డ్రైవ్ ఫర్ దేర్ వర్క్ సాఫ్ట్వేర్స్ పర్పస్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్. వై సార్? వై? ఎందుకు చెప్తా వినండి. యాక్చువల్ గా మనకి సి అనేది ఒక డ్రైవ్ చెప్పాను కదా, డి అనేది ఒక డ్రైవ్ చెప్పాను కదా, ఈ అనేది ఒక డ్రైవ్, ఎస్సిడిఈ డ్రైవ్. అయితే ఇక్కడ ఈ సి డ్రైవ్ లో మనం సింపుల్ గా చెప్పాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే ఓకే సార్. ఇదే సి డ్రైవ్ లో మనం మనం జావా, లేదా మనం పైథాన్, లేదా మనం సమ్ అదర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్, మనం మన ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళు పవర్ బిఐ నేర్చుకుంటారు. పవర్ బిఐ సాఫ్ట్వేర్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాం? సి డ్రైవ్ లోనే. ఎస్ ఎస్, సి డ్రైవ్ లోనే. సరే టాలీ సాఫ్ట్వేర్ ఎక్కడ? సి డ్రైవ్ లోనే. సార్ ఎస్ఏపి ఎఫ్ఐసి ఎక్కడ? ఇక్కడే. అంతా మొత్తం ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ సి డ్రైవ్. ఏం సార్ డీలో చేసుకోకూడదు? చేసుకో, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. ఆపరేటింగ్ సిస్టమ్ వరకు సి డ్రైవ్ లో చేసుకొని మిగతాదంతా డి డ్రైవ్ లో ఈ డ్రైవ్ లో ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ ఎనీవే ఇక్కడ ఎందుకయ్యా అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం డి డ్రైవ్ అనేది డేటా పర్పస్ కోసం వాడుకోవచ్చు, ఈ డ్రైవ్ అనేది డేటా పర్పస్ కోసం వాడుకోవచ్చు. అందుకని సాఫ్ట్వేర్లన్నీ కూడా సి డ్రైవ్ లో వేస్తారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఎందుకయ్యా డేటా పర్పస్. ఎస్ ఎస్, మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ల్యాప్టాప్, నాట్ సర్వర్. ఎస్ బాస్ ప్లీజ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ల్యాప్టాప్, నాట్ సర్వర్. సరే ఇప్పుడు యాక్చువల్ గా సార్ డేటా పర్పస్ అంటే ఏ డేటా? సపోజ్ లెట్సే మీరున్నారు, మీరు ఏదో పెద్ద కాలేజీ పెట్టారు, కాలేజ్ బిజినెస్ మీది. సో కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఒక 5,000 మంది ఉన్నారు. ఈ 5,000 మందికి సంబంధించిన డేటా అంతా ఈ డిస్క్ లో స్టోర్ చేసుకుంటా. దిస్ ఇస్ మై బిజినెస్ డేటా, కాలేజ్ బిజినెస్ నాది. లేదు మీ ఫాదర్ హాస్పిటల్ బిజినెస్ చేస్తున్నాడు, ఆయన హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కట్టాడు,
మరి హాస్పిటల్కి సంబంధించిన డేటా మొత్తం వస్తుంది కదా, ఆ డేటా అంతా డి డ్రైవ్ లో స్టోర్ చేసుకుంటా. దట్ మీన్స్ వాట్, హాస్పిటల్ బిజినెస్ డేటా డి డ్రైవ్, సో ఓకే, యాజ్ వెల్ యాజ్ కాలేజ్ బిజినెస్ డేటా ఈ డ్రైవ్ లో స్టోర్ చేసుకున్నా. అంటే దీనివల్ల ఏమైంది, స్టోర్ చేసుకోవడమే కాదు, యాక్సెసింగ్ కూడా ఈజీ అయింది. మీ డాడీ వచ్చారే హాస్పిటల్కి సంబంధించిన డేటా ఎక్కడ ఉందిరా అంటే ఈ డ్రైవ్ డాడీ చెప్పొచ్చు. సో కాలేజీకి సంబంధించిన డేటా ఎక్కడ ఉందంటే ఈ డ్రైవ్, డి డ్రైవ్, ఇట్లా. అరే బాబు, అన్ని రకాల సాఫ్ట్వేర్లు ఎక్కడ ఇన్స్టాల్ చేసాం, సి డ్రైవ్, సి డ్రైవ్. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, గమనించారు సార్, యాక్చువల్గా డేటా అనేది సి డ్రైవ్ లో స్టోర్ అవ్వదా ఏంటి, అవుతుంది. ఎస్ 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 అవుతుంది. ఎస్, వీ కెన్ ఆల్సో స్టోర్ దట్ బిజినెస్ డేటా ఇన్సైడ్ సి డ్రైవ్. సి డ్రైవ్ ఈజ్ ఎ ప్లేస్ where we can store our applications, where we can store our operating system, where we can store our business data. Yes, nothing is there. అయితే but it is not recommended to store the business data inside a C drive. అరే సార్, ఏంటి సార్, ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు స్టోర్ ద బిజినెస్ డేటా ఇన్సైడ్ అ సి డ్రైవ్. సార్, ఈ బిజినెస్ డేటా అనేది సి డ్రైవ్ లో ఎందుకు స్టోర్ చేయకూడదు సార్, ఎందుకంటే ఇక్కడ మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా, ఎస్ ఎస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ కొన్ని సందర్భాల్లో మనకి కొంచెం ప్రాబ్లం ఇవ్వచ్చు, కొంచెం అప్డేషన్ ప్యాచింగ్ నడుస్తూ ఉంటుంది, కొన్ని కొన్ని సందర్భాల్లో ఓఎస్ క్రాష్ అయ్యే అవకాశం ఉంది, కొన్ని కొన్ని సందర్భాల్లో రిస్క్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు అలాంటి సందర్భాల్లో రిస్క్ వచ్చినప్పుడు ఎస్, వాట్ ఎవర్ ద డేటా విచ్ ఇస్ అవైలబుల్ ఇన్సైడ్ సి డ్రైవ్, ఎవ్రీథింగ్ విల్ బి లాస్ట్. ఎవ్రీథింగ్. ఎందుకు సార్, ఎందుకంటే దాని మేజర్ డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే, ఎస్ ఏంటంటే, సో మీరు చూడండి, ఒక వ్యక్తి సి డ్రైవ్ లోనే బిజినెస్ డేటా స్టోర్ చేసుకున్నాడు, ఆపరేటింగ్ సిస్టమ్ కూడా సి డ్రైవ్ లో స్టోర్ చేశాడు. ఎప్పుడైతే మీరు కొత్త న్యూ ఆపరేటింగ్ సిస్టమ్, న్యూ ఓఎస్ ఇన్స్టాల్ చేశారో, అప్పుడు వెంటనే ఇక్కడ సి డ్రైవ్ లో ఉన్న ఓల్డ్ డేటా మొత్తం అరేంజ్ అయిపోయి ఫ్రెష్ గా ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. ఇది వచ్చిన తర్వాత అప్పుడు మీరు జావా, అప్పుడు మీరు పైథాన్, అప్పుడు మీరు మరొక సాఫ్ట్వేర్లు వేసుకోవాలి, తప్పదు. అంటే ఏంది, ఎవ్రీథింగ్ విల్ బి అరేంజ్డ్. అలాంటి సందర్భాల్లో నువ్వు మీ డాడీ బిజినెస్ డేటా మొత్తం తీసుకెళ్లి సి డ్రైవ్ లో స్టోర్ చేస్తే ప్రాబ్లం. అరే బాబు మాకు డేటా ఇవ్వమంటే ప్రాబ్లం వస్తుంది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సి డ్రైవ్ అనేది ఇలాగ సాఫ్ట్వేర్ పర్పస్ మీద వాడుకొని, ఈ డ్రైవ్ డి డ్రైవ్ అనేది డేటా పర్పస్ మీద వాడుకుందాం. డేటా డేటా డేటా. ఓకే ఓకే, మరి సర్వర్లో కూడా అట్లాగే సార్, సర్వర్లో కూడా అంతే పార్టిషన్ చేసి పడేస్తాం. సరే, డిస్క్ ని కూడా పార్టిషన్ చేయొచ్చు. ఎస్ ఎస్ సార్, మరి ఈ ల్యాప్టాప్ లో మాకు డిస్క్ అనేది కనపడదు సార్, ఎక్కడ కనపడదు సార్ అంటే, మీరు చూస్తే కనపడిద్ది డిస్క్. యాక్చువల్ గా దిస్ ఇస్ మై పీసీ, ఇది చూసారా, సి డ్రైవ్. ఓకే, ఏం సార్ ఒక డిస్కే ఉంది మీ దగ్గర అంటే, నేను ఒక డిస్కే వాడుతున్నా, సి డ్రైవ్ నే వాడుతున్నా. ఓకే ఓకే, మిగతా డ్రైవ్ లేదు సార్, నేను హార్డ్ డిస్క్ పెంచుకోవాలా. సో ఎందుకు పెంచుకోలేదు, నేను ఏం చేస్తున్నాను, నా పాలసీ ఏంటంటే, నేను డైరెక్ట్ గా ఇదిగో క్లాసులు చెప్పడానికి సంబంధించి ఇదిగో ఒక ఎస్ఎస్డి డిస్క్ కొనుక్కున్నా. ఆ ఎస్ఎస్డి డిస్క్ మొత్తం నా ల్యాప్టాప్లో వేసేసా. ఆ ఎస్ఎస్డి డిస్క్ లోనే ఓఎస్ ఇన్స్టాల్ చేసా, డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసా. డేటా కూడా ఇక్కడే సార్, డేటా కూడా ఇక్కడే స్టోర్ చేసుకుంటున్నా. సార్ పొరపాటులో ఓఎస్ ఫెయిల్ అయితే ఏమైంది సార్, వెంటనే డేటా కూడా ఎరేజ్ అయింది తప్పకుండా, కన్ఫామ్. మరి ఏమి మీరు ఇంకో డిస్క్ మెయింటైన్ చేయొచ్చు కదా, ఎస్ ఎస్. అందుకోసమే నేనేం చేస్తానంటే, ఎస్ఎస్డి పర్పస్ ఏమో సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ యాజ్ వెల్ యాజ్ ఆపరేటింగ్ సిస్టమ్ పర్పస్. అండ్ నార్మల్ డిస్క్లు ఉంటాయి కదా, నార్మల్ హార్డ్ డిస్క్ లో నేను డేటా స్టోర్ చేసుకుంటున్నా, డేటా. దట్ మీన్స్ వాట్, డేటా పర్పస్ కోసం నార్మల్ డిస్క్లు వాడుతున్నా, ఇస్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కోసం ఎస్ఎస్డి వాడుతున్నా. ఎందుకంటే ఫాస్ట్ గా సిస్టమ్ పనిచేసింది నాకు, అందుకోసం ఎస్ఎస్డి. అయితే మనం ఎస్ఎస్డికి కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాలి, నార్మల్ డిస్క్లు తక్కువ ఖర్చు పెట్టాలన్నమాట, సింపుల్ గా చెప్పాలంటే. అట్లా నేను వాడుతున్నా. మీరు కూడా వాడండి, ఎస్ఎస్డిలో వాడండి, మంచిది, ఫాస్ట్ గా ఉంటుంది సిస్టమ్, స్లో అవ్వదు. ఎస్, సరే సార్, ఓకే, మేము వాడతాం. సార్ ఇప్పుడు దీని గొడవ, సి డ్రైవ్ లో అయితే మనకు డేటా ఉండదంటే ఉండదు, పోతుంది. మరి సార్ సర్వర్ లో ఉన్న డిస్క్ ని కూడా ఇప్పుడు పార్టిషన్ చేయాలి, ఎట్లా సార్. అసలు మనకి ఈ పార్టిషన్ గొడవ ఏంటి సార్ అంటే, మీరు చూడండి, యాక్చువల్ గా చూడండి, నేను ఒక ఆప్షన్ ప్రెస్ చేస్తున్నా, ప్రెస్ చేసిన వెంటనే చూసారా, డిస్క్ మేనేజ్మెంట్ వచ్చింది. అయ్యో, ఏం ఏ కీ ప్రెస్ చేశారు మాకు చెప్పండి సార్. ఏం లేదు నాయన, డిస్క్ మేనేజ్మెంట్ ఇది రావడానికి ఆ, మనకి స్టార్ట్ బటన్, స్టార్ట్. సార్ మీది మేము ఎప్పుడో మర్చిపోయాం,
మీరు స్టార్ట్ బటన్ ప్లస్ ఎక్స్ అంటున్నారు. స్టార్ట్ బటన్ అంటే ఏం సార్? స్టార్ట్ బటన్ నే మనం హోమ్ బటన్ అంటాం. హోమ్ బటన్ నే మనం ఇంకో వర్షన్ చెప్పాలంటే విండోస్ బటన్ అంటాం. విండోస్ బటన్. సార్ ఇవన్నీ మాకు తెలియదు సార్ అనే వాళ్ళ కోసం ప్రాక్టికల్ గా నేను చూపిస్తాను కూడా. చూడండి యాక్చువల్ గా ఇవన్నీ మాకు తెలియదు అనే వాళ్ళ కోసం బాబు నాయన చూడండి. ఎస్, ఇది ఇక్కడ రాసారా? ఆల్ట్ పక్కనే ఉండేది విండోస్ బటన్, స్టార్ట్ బటన్, హోమ్ బటన్. ఇది ప్లస్ ఎక్స్ ప్రెస్ చేస్తే చాలు. నేను ఇప్పుడు వచ్చింది జాగ్రత్తగా చూడండి. ఎక్స్ అండ్ ఇది. ఓకే ఓకే. సో ఎక్స్ ప్రెస్ చేసి అంతే. అరే సార్ ఎక్స్ప్రెస్ చేస్తే డిస్క్ మేనేజ్మెంట్ వచ్చింది. ఇదిగో డిస్క్ మేనేజ్మెంట్. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. అక్కడ డిస్క్ మేనేజ్మెంట్ లో ఏముంటాయి సార్? ఏం లేదు నాయన. ఈ డిస్క్ అనేది ఇదిగో సి డ్రైవ్ ఉంది. దానిలో డేటా కెపాసిటీ ఇట్లా ఉంది. ఓకే. ఆ తర్వాత ఫ్రీ స్పేస్ ఇది ఉంది. సో ఎంత యూజ్ చేసామంటే 64 యూజ్ చేసామని చెప్తుంది అనమాట. రియల్ గా అట్లా చెప్తుంది. దిస్ ఇస్ వాట్ డిస్క్. సీడ్ సార్ మీ దగ్గర సీడే ఉంది. ఇదిగో సి, ఓన్లీ సి. అర్థమైందా? ఓన్లీ సి. ఓకే ఓకే సార్. ఓకే. సరే ఇప్పుడు యాక్చువల్ గా మాకు ఇప్పుడు అది చూపించారు, బాగానే ఉంది. మరి సార్ సర్వర్లో డిస్క్లు ఎట్లా చూపిస్తారు మీరు? ఓకే. ఇక్కడైతే ఏమి ఆప్షను? ఎస్ ఇక్కడైతే ఇక్కడైతే నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. ఎస్ ఫ్రెండ్స్, నోట్ ప్యాడ్ ఓపెన్ చేసా. ఇక్కడైతే మనం ఏంటి ఫ్రెండ్స్? స్టార్ట్ బటన్ ప్లస్ X. ఎక్స్. దిస్ విల్ గివ్ యూ. ఎస్, దిస్ విల్ గివ్ యూ. తెలీదు. Disk management. మాయా బతికిచ్చావు. దిస్ 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 విల్ గివ్ యూ కంప్లీట్ డిస్క్ స్టోరేజ్, స్టోరేజ్ అండ్ చెప్పాలి దేర్ పార్టిషన్స్. కంప్లీట్ డిస్క్ స్టోరేజ్ అండ్ దేర్ పార్టిషన్. వాటి యొక్క పార్టిషన్ కూడా మనం చూడొచ్చు. డిఫరెంట్ డిస్క్ పార్టిషన్స్. స్టోరేజ్ అండ్ డిస్క్ పార్టిషన్ అనొచ్చా సార్? అను, నో ప్రాబ్లం. దిస్ విల్ గివ్ యూ ద డిస్క్ స్టోరేజ్ అండ్ పార్టిషన్స్. ఓకే, దేర్ పార్టిషన్స్. ఓకే సార్. సార్ దిస్ ఈజ్ వాట్ స్టార్ట్ బటన్ ప్లస్ ఎక్స్. దిస్ ఈజ్ వాట్ విండోస్. ఇది విండోస్. సరే విండోస్ సర్వర్ లో కూడా ఇట్లాగా, విండోస్ సర్వర్ లో కూడా ఇంతే. విండోస్ ల్యాప్టాప్ లో చూపించారు, సర్వర్ లో కూడా ఇదే ఆప్షన్. సర్వర్ లో కూడా సేమ్ ఆప్షన్. ఇక్కడ చూడండి, ఎలాగైతే ఈ స్క్రీన్ కనపడిందో విండోస్ సర్వర్ లో కూడా ఇదే స్క్రీన్ కనపడింది, ఇదే ఆప్షన్ కనపడింది. నో డిఫరెన్స్ ఎట్ ఆల్ విండోస్ సర్వర్ లో. సరే మీరు ఒకసారి విండోస్ సర్వర్ లాంచ్ చేస్తే చూస్తే బాగుంటుంది సార్. ఎస్, తప్పకుండా చూద్దాం. ఇప్పుడు కాదు, టైం పట్టింది. సార్ ఇప్పుడు లైనక్స్ సర్వర్ లో మనం ఇదే స్థాయిలో స్టార్ట్ బటన్ ఎక్స్ప్లోజర్ ఏముంది సార్? లైనక్స్ లో మొత్తం ఏంటి? కమాండ్స్ ఉంటాయి యాక్చువల్ గా. సో కమాండ్స్ ఉంటాయి జనరల్ గా. సో ఒక కమాండ్ ప్రెస్ చేస్తే చాలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. డిస్క్ స్టోరేజ్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక కమాండ్ ఇచ్చింది. ఎవరు? లైనక్స్. దాని పేరే ఎఫ్ డిస్క్ -L. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. అక్కడ విండోస్ లో అయితే స్టార్ట్ ఎక్స్ కొడితే డిస్క్ కంప్లీట్ స్టోరేజ్ అండ్ పార్టిషన్స్ వస్తున్నాయి. బట్ ఇది మాత్రం సార్ యాక్చువల్ గా ఎఫ్ డిస్క్ -L కొట్టాలి. సో ఓకే, this will give you the complete picture about your disk. Same thing. This will give you, okay, this will give you the complete, okay, the complete disk storage and their partitions. Okay, their number of partitions మొత్తం ఇస్తుంది అనమాట. F disk -L. ఎఫ్ డిస్క్ -L కొడితే చాలు సార్. మేము ఇంతవరకు చేయలేదు. ఎస్, మనం చేయలేదు యాక్చువల్గా. ఎఫ్ డిస్క్ -L కొడితే బాబు ఇప్పుడు వద్దమ్మా. కొంచెం ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ స్క్రీన్ నుంచి ఇది మాటలింట కొడతారేమో. ఇప్పుడు వద్దు. ఓన్లీ క్లాస్ వినాలి, స్క్రీన్ చూడాలి, పెన్నుతో రాసుకోవాలి అంతే. మిగతా కాదని ఏది చేసినా సరే వేస్ట్ అయింది, టైం అంతా వేస్ట్. ఓకే, సరే సార్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఎఫ్ డిస్క్ -L. సరే ఎఫ్ డిస్క్ -L ఎక్కడ కొట్టాలి? అదే షెల్ ఎన్విరాన్మెంట్ లో ఉంది కదా, మనకి డాలర్ సింబల్ ఉంది కదా. ఎస్, హ్యాష్ సింబల్ ఉంది కదా. ఎస్, హ్యాష్ సింబల్ పక్కనే మీరు కొట్టేసేయండి. ఏమని? ఎఫ్ డిస్క్ -L. అంతే, అయిపోయింది. అంతే. సరే సార్, దాన్ని చూద్దాం తర్వాత పక్కన పెడితే.
ఇప్పుడు యాక్చువల్గా దీని వరకు మీకు కొంత అర్థమైంది ఏంటంటే, సో క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు ల్యాప్టాప్ గురించి ఒక క్వశ్చన్ అందరికి. ల్యాప్టాప్ గురించి ఒక క్వశ్చన్. ఏం క్వశ్చన్ అంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు స్టోర్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు స్టోర్ బిజినెస్ డేటా ఇన్సైడ్ సి డ్రైవ్? ఎస్, ఆన్సర్. No, ఆన్సర్ ప్లీజ్. no. వై నో? వై? If any Answer. OS is crashes, this data will also loss. ఎస్ ఎస్, ఓకే, ఎస్. నేను ఎస్ అంటున్నా. ఎస్, పాసిబుల్. వాడు అడిగిన అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు స్టోర్ బిజినెస్ డేటా ఇన్సైడ్ సి డ్రైవ్? పాసిబుల్ అవుతుందా లేదా? ఎస్, పాసిబుల్. బట్ పాసిబుల్ ఇక్కడ మీరు ఏం రాయాలా? బట్ ఇక్కడ ఏం రాయాలా? నాట్ రికమెండెడ్. ఆర్ఈసిఓ నాట్ రికమెండ్, ఇది రావాలి మీ దగ్గర నుంచి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? నాట్ రికమెండెడ్, ఇది రికమెండెడ్ కాదు, యాక్చువల్ గా నాట్ రికమెండ్. సరే సార్, ఇప్పుడు యాక్చువల్ గా సార్, ఇప్పుడు దిస్ ఇస్ నాట్ రికమెండ్ అని రాశారు కదా, నాట్ రికమెండ్. సరే, ఇప్పుడు యాక్చువల్ గా సార్ మాకు ఎందుకు అని చెప్పినప్పుడు ఏం చెప్పాలి సార్? చెప్పండి మీ ఆన్సర్. ఇందాక కరెక్ట్. కార్తీక్, గో హెడ్. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? Yeah, if at all we have to store the business data, Yes, yes. whenever like OS is crashes, Yes, the yes. data also loss. Yeah, Business. yes. If you store the business data inside a C drive, inside a C drive, inside a C drive. So whenever any crashes or anything, any crashes or anything happens, okay, that means what? OS crash or anything happens, yes, that business data completely erased, or you can say lost, completely lost. So this is not recommend, to store the business data inside a C drive. Yes, C drive. Okay సార్, ఇది విండోస్ భాష మాకు అర్థమైంది సార్. ల్యాప్టాప్ అని మీరు ఎట్లా చెప్పారు సార్? సర్వర్లో ఎట్లా సార్? సి డ్రైవ్ లాంటిదే ఒక ఫోల్డర్, సి డ్రైవ్ లాంటిదే ఉంది లైనక్స్ లో, దాని పేరే / డైరెక్టరీ. ఓకే, అదేనా? ఎస్, ఫార్వర్డ్ స్లాష్. సార్, ఈ / డైరెక్టరీలోనే ఇప్పుడు మనం అంతా చేస్తున్నాం. ఎస్, ఓకే సార్, ఇప్పుడు అర్థమైంది సార్. సి డ్రైవ్ లాంటిదే లైనక్స్ లో ఒకటి ఉంది, దాని పేరే, ఎస్ ఫ్రెండ్స్, దాని పేరే /. ఇట్స్ లైక్ సి డ్రైవ్ / లైనక్స్ లో / ఈజ్ లైక్ సి డ్రైవ్ ఇన్ విండోస్. ఇప్పుడు చెప్పండి, is it possible to store the business data inside a / directory or a folder? Is it possible? Yes, sir, it is possible. Possible కానీ not recommended. What is this? Possible but not recommended. Why? If anything crashes or any operating system in something problem, yes, definitely the complete business data will be lost. That's why it is not recommended to store the business data inside a ఏంటిది /. ఓకే, సరే సార్, బాగానే ఉంది. పిక్చర్ కొంచెం అయితే అర్థమైంది సార్, కొంచెం అట్లా. అంటే అంతా అర్థం కాలేదు సారు, మీకు తెలియదు మా సంగతి, అంతా అర్థం కాలేదు, జస్ట్ చిన్నగా అర్థమైంది. కానీ ఈ క్లాస్ అయిపోయే లోపల నీకు తెప్పిస్తా. నువ్వు ఏ పిక్చర్ లో ఉన్నా, ఏ మూడ్ లో ఉన్నా, ఏ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నా సరే, ఈ క్లాస్ నీ చేత వినిపిస్తా, ఈ ఆన్సర్లు తెప్పిస్తా. మరి 2-3 ఉంటారు, ఇక వాళ్ళంతే, వాళ్ళని మనం బాగు చేయలేము, అది అంతే, ఇక వాళ్ళ కర్మ అనుకోవటమే అంతే. కొంతమంది ఒక 2-3 మెంబర్స్ అంతే, కానీ మిగతా వాళ్ళందరూ ఎక్సలెంట్, సూపర్. ఎందుకంటే వాళ్ళు వస్తారు ఒక పావు గంట, అరగంట తర్వాత అయినా. ఐ నో వెరీ వెల్ అబౌట్ దాట్. ఓకే, సరే, ఇప్పుడు యాక్చువల్ గా మీరు బాగానే ఉంది సార్, మీరు చెప్పింది మాకు అర్థమవుతుంది కొంచెం సార్. యాక్చువల్ గా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టెర్మినాలజీ ఇంపార్టెంట్. ఇక్కడ
దిస్ ఇస్ వాట్ లినక్స్ మిషన్ బాస్. బై డిఫాల్ట్ గా ఈ లైనెక్స్ మిషన్ లో మనకి తెలియకుండానే ఒక 8 GB డిస్క్ ని మనం అటాచ్ చేస్తున్నాం. మీరు గుర్తు తెచ్చుకోండి, 8 GB డిస్క్ ని మనం అటాచ్ చేస్తున్నాం. 8 GB డిస్క్ ఇది యాక్చువల్ గా చెప్పాలంటే. ఎస్. సో ఈ డిస్క్ ని యాక్చువల్ గా మనకి పార్టిషన్స్ ఉన్నాయా? లేవు, నో పార్టిషన్స్. అయితే ఇక్కడ యాక్చువల్ గా చెప్పాలంటే ఈ డిస్క్ ని మనం ఏమంటాం? డిస్క్ అని పిలుస్తున్నాం. ఓకే. ఆ తర్వాత దీన్ని మనం ఇంకోటి ఏమని పిలుస్తున్నాం? వాల్యూమ్ అని పిలుస్తున్నాం. దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే రూట్ వాల్యూమ్. ఎస్, దిస్ రూట్ వాల్యూమ్. ఆ రూట్ వాల్యూమే మనకు కనపడే ఫార్వర్డ్ స్లాష్. రూట్ వాల్యూమ్ అని పిలిచిన, వాల్యూమ్ అని పిలిచిన, డిస్క్ అని పిలిచిన మొత్తం ఒకటే భాష. బట్ దిస్ ఇస్ కాల్డ్ రూట్ వాల్యూమ్. అంతే, దిస్ ఇస్ వాట్ రూట్ వాల్యూమ్ అని పిలుస్తారు. But the entire operating system will be sitting in this place, boss. This is like a C drive only. Sir, business data? No, not recommended. Sir, applications, tools and technologies? Yes, yes, we can store in this place. So operating system as well as working software as well as tools and technologies, everything will be stored inside this place only. సరే సార్, బాగుంది మీరు చెప్పింది. సార్, ఈ సర్వర్లో బిజినెస్ డేటా స్టోర్ చేసుకోవాలంటే ఎట్లా సార్? మీరు మొత్తం డిస్క్ లో అంతా అదే స్టోర్ చేస్తే వాట్ అబౌట్ మై బిజినెస్ డేటా? ఓకే. సో ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇచ్చారు మనకు ఆప్షన్ ఏమని, హే బాబు, మీ సర్వర్కి ఏదైనా డిస్క్లు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు ఇచ్చేస్తా ఉన్నారు. ఓకే, ఓకే, అట్లా కూడా ఉందా? ఎస్, ఎస్. వాళ్ళు 16 టెరాబైట్ డిస్క్లు మనకి ఇస్తారు. అంత కెపాసిటీ గల. మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. సార్, నేను 1 టెరాబైట్ డిస్క్ యాడ్ చేయాలనుకుంటున్నాను సార్. తీసుకోవచ్చా సార్? తీసుకొని దీనికి అటాచ్ చేసుకో కింద. ఎస్, ఎస్. దట్ మీన్స్ వాట్? దిస్ ఇస్ ఫస్ట్, సెకండ్ డిస్క్. ఇంకో డిస్క్ ని అటాచ్ చేసుకో, మూడో డిస్క్. సార్, ఇంకో డిస్క్ ని అటాచ్ చేసుకో, నాలుగో డిస్క్. ఇంకో డిస్క్ ని చేసుకో, ఐదో డిస్క్, ఆరో డిస్క్. ఎన్ని డిస్కులు సార్? టోటల్ గా మొత్తం కలిపి ఈ రూట్ వాల్యూమ్ తో సహా, ఈ డిస్క్ తో సహా నువ్వు 12 డిస్కులను అటాచ్ చేసుకోవచ్చు. 12 డిస్క్స్. ఓకే, 12 డిస్కులు సార్. అవును, 12 డిస్కులు నువ్వు అటాచ్ చేసుకోవచ్చు సార్. 12 డిస్కులు మొత్తం ఫుల్ అయిపోయినాయి సార్. ఏం చేయాలి సార్? ఏం లేదు బాబు, ఇంకో కొత్త సర్వర్ తీసుకుని డిస్కులు అటాచ్ చేసుకోవడం ఇప్పుడు వరకు అయితే. ఓకే, సరే సరే, ఓకే సార్. యాక్చువల్ గా ఒక డిస్క్ కెపాసిటీ అంతా 16 టెరాబైట్. ఒక డిస్క్ కెపాసిటీ 16 టెరాబైట్స్. బట్ హౌ మెనీ డిస్క్స్ వీ కెన్ అటాచ్ ఫర్ దిస్ వన్ సర్వర్? దట్ మీన్స్ వాట్? టోటల్ నంబర్ ఆఫ్ డిస్క్స్ క్యాన్ వి అటాచ్ ఫర్ వన్ సర్వర్ అంటే అప్పుడు ఆన్సర్ వచ్చేసి 12. వీ కెన్ అటాచ్ టోటల్ 12 disks into your Linux machine. 12 disks, 12 volumes. ఓకే, వాల్యూమ్ అనొచ్చా? వాల్యూమ్, ఎస్, ఎస్, వాల్యూమ్, నో ప్రాబ్లం. అయితే ఫస్ట్ వచ్చి కనబడేది రూట్ వాల్యూమ్. ఆ రూట్ వాల్యూమ్ ఇప్పుడు వరకు మనం ఉపయోగిస్తున్నాం. సో ఇలాగా మనం ఎందుకు చేసాం సార్ ఇప్పుడు దాకా? మనకి ఇది డిస్క్ గురించి అవగాహన లేదు కాబట్టి. మనం అలాగ వెళ్ళిపోయాం అంతే. అంటే డిస్క్ గురించి అవగాహన ఉంటే మనం ఏం చేస్తాం? ఏ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఇక్కడ ఉంటుంది, టూల్స్ టెక్నాలజీ ఇక్కడ ఉంటే మనం ఇంకో డిస్క్ అటాచ్ చేస్తాం. ఓకే, ఓకే సార్. యాక్చువల్గా సార్, ఇప్పుడు మనకి ఇప్పుడు AWS లో ఒక సర్వర్ తయారు చేయటం వచ్చు సార్ మాకు. AWS లో ఒక సర్వర్ తయారు చేయటం వచ్చు. ఎలా తయారు చేస్తారు? EC2 సర్వీస్ ఉపయోగించి. ఓకే, EC2 సర్వీస్ ఉపయోగించి ఒక సర్వర్ తయారు చేశాం. ఆ సర్వర్ తయారు చేసేటప్పుడే నీకు 8 GB వాల్యూమ్ అమ్మా అని చెప్పిస్తుంది కదా. అంటే దట్ మీన్స్ వాట్? 8 GB వాల్యూమ్ అమ్మా చూపించింది కాబట్టి 8 GB డిస్క్ దీనికి అటాచ్ చేయండి అంతే. ఓకే సార్. ఓకే సార్, మరి ఇప్పుడు యాక్చువల్గా నేను ఇక్కడ ఈ సర్వర్కి మరొక డిస్క్ అటాచ్ చేయాలనుకుంటున్నాను సార్. ఈ సర్వర్కి మరొక డిస్క్ అటాచ్ చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, ఈ సర్వర్కి మరొక డిస్క్ అటాచ్ చేయాలి. మరి ఏం చేయాలి సార్? అయితే నువ్వేం చేయాలో తెలుసా? చెప్తా విను. ఫస్ట్ పాయింట్, ఈ సర్వర్ అనేది ఏ కంట్రీలో తయారు చేసావు? కంట్రీ నేమ్. సరే, ఈ సర్వర్ అనేది ఏ కంట్రీ ఏ కంట్రీలో తయారు చేసావు? ఇండియా కంట్రీ. ఓకే, ఇండియా కంట్రీలో కూడా ఏ అవైలబిలిటీ జోన్లో తయారు చేసావు? ఏ అవైలబిలిటీ జోన్? 1 అనుకో, 1. ఓకే,
ఓకే, అంటే ఈ అవైలబిలిటీ జోన్ 1లో ఇండియాలో అవైలబిలిటీ జోన్ 1లో ఈ సర్వర్ ఉంది యాక్చువల్గా. తెలుసు మీకు అవైలబిలిటీ జోన్ అంటే, దట్ ఈస్ మై థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్. ఓకే, డెమో చెప్పేటప్పుడు, నాట్ డెమో క్లాసెస్ చెప్పేటప్పుడే నువ్వు 3, 4 సార్ మాకు అవైలబిలిటీ జోన్ అనేది తెలియదు సార్. తెలియదు అన్నప్పుడు దానికి నాకు ఒక మెసేజ్ పెడితే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక క్లాస్ తీసుకొని. ఓకే 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 సరే సార్. అయితే సార్ ఇప్పుడు EC2 ఉంది. EC2 మరి EC2 నుంచి సర్వర్ తయారు చేశారు. మరి వాల్యూమ్ ఎట్లా తయారు చేయాలా? ఓకే, ఆ వాల్యూమ్ ఎలా తయారు చేయాలంటే నువ్వు EC2 డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి. ఓకే EC2 డాష్ బోర్డ్కి వెళ్తే అక్కడ నీకు ఒక ఆప్షన్ కనపడుతుంది, దాని పేరే వాల్యూమ్స్. EC2 డాష్ బోర్డ్లో నీకు లాంచ్ ఇన్స్టాన్స్ కనపడుతుంది కదా. లాంచ్ ఇన్స్టాన్స్ అంటే ఏంది? సర్వర్ తయారైంది. ఓకే మరి వాల్యూమ్స్ కనపడుద్ది కదా. ఎస్ వాల్యూమ్స్ ఎప్పుడైతే కనపడిందో దాన్ని క్లిక్ చేయి చాలు. అప్పుడు వెంటనే అది నిన్ను అడిగిద్ది, హే బాబు నీకు వాల్యూమ్ కావాలా? అవునవును నాకు వాల్యూమ్ కావాలా. ఓకే వాల్యూమ్ కావాలంటే నీకు ఎంత కెపాసిటీ గల వాల్యూమ్ కావాలి? దట్ మీన్స్ వాడు ఎంత కెపాసిటీ గల డిస్క్ కావాలని అడిగింది. అప్పుడు మనకి టోటల్ గా చెప్పాలంటే AWS అకౌంట్ మొత్తం మీద మనకి ఇచ్చింది 30 జీబీనే. 30 జీబీనే. పొరపాట్లు నువ్వు 1 టెరాబైట్ కొట్టేసావా, నీకు బిల్లు వస్తుంది కన్ఫామ్ గా. పొరపాటున 1 టెరాబైట్ కొట్టేస్తే నీకు బిల్లు వస్తుంది కన్ఫామ్ గా. ఓకే సార్. అయితే సార్ ఇప్పుడు మరి 1 టెరాబైట్ కొట్టొద్దంటారా? కొడితే నీకు బిల్లు వస్తుంది అంతే. ఎందుకు సార్? ఎందుకు అట్లా? ఏం లేదమ్మా, మనం ఉపయోగించే AWS అకౌంట్ అర్థమైందా, అది ఫ్రీ అకౌంట్. ఓకే వాడేమిచ్చాడు? డిస్క్ మొత్తం సైజు కెపాసిటీ ఎంత ఉండాలి? మన అకౌంట్ మొత్తం ఉపయోగించుకునే కెపాసిటీ 30 జీబీ. అండర్ 30 జీబీ ఓన్లీ. అదర్వైజ్ ఇఫ్ యూటిలైజ్ మోర్ దాన్ 30 జీబీ దట్ విల్ బి బిల్డ్ ఫర్ యూ. ఎస్, డెఫినెట్ గా నీకు ఈమెయిల్ వస్తుంది. తప్పకుండా బిల్ పే చేయాలా, ఎందుకంటే వాడు ఇచ్చిన 30 జీబీ నీ అకౌంట్ మొత్తానికి. నువ్వేమో 1 టెరాబైట్ డిస్క్ యాడ్ చేస్తున్నావు కావాలని. ఓకే, ఒక్కసారి డిస్క్ ని నువ్వు తయారు చేసిన తర్వాత అది ఆ ప్లేస్ లోనే ఉంటుంది. తీసుకున్నావు కావాలని. ఎస్, వీ హ్యావ్ టేకెన్ ద డిస్క్స్ ఫ్రమ్ AWS నుంచి డిస్క్ తీసుకున్నావు, 1 టెరాబైట్ డిస్క్ ని. నువ్వు ఉపయోగించుకోపో, డిస్క్ అయితే తీసుకున్నావు కన్ఫర్మ్. తప్పకుండా డిస్క్ తీసుకున్నావు కాబట్టి స్టోరేజ్ వాడి దగ్గర నుంచి తీసుకున్నావు, లేకపోతే వాడు వేరే వాడికి ఇచ్చుకుంటాడు రెంట్కి. నువ్వు తీసుకున్నావు కదా, నువ్వు బిల్లు పే చేయి అంటాడు. అందుకోసం నువ్వు ఎప్పుడైనా సరే డిస్క్ తయారు చేసిన తర్వాత ఈ సర్వర్కి అటాచ్ చేయాలి. అటాచ్ చేసి ఉపయోగించుకోవాలి అంతే. ఓకే ఇప్పుడు అర్థమైంది సార్. మాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఏం లేదు, వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంటే దాంట్లో వాల్యూమ్ తయారు చేస్తా. ఎంత? 1 టెరాబైట్ వద్దు, జస్ట్ 2 జీబీ వాల్యూమ్ తయారు చేయి. 2 జీబీ వాల్యూమ్ ని తయారు చేసి ఆ వాల్యూమ్ ని డైరెక్ట్ గా ఎలా ఈ సర్వర్కి అటాచ్ చేయి. అంతే, అయిపోద్ది. సర్వర్కి అటాచ్ చేసిన తర్వాత ఇందాక నేను చెప్పాను కదా, fdisk-l దీన్ని ప్రెస్ చేయి. అప్పుడు మీకు వెంటనే అసలు ఈ సర్వర్కి డిస్క్ అటాచ్ అయిందో లేదో తెలిసిద్ది. ఓకే మరి పార్టిషన్ చేయాలంటే సార్ అదొక ప్రొసీజర్. మళ్ళీ యూ కెన్ డూ ద పార్టిషన్ ఆల్సో. ఎలా చేయాలి సార్? మాకు ఇప్పుడు 2 జీబీ డిస్క్ ఉంది సార్, నేను తీసుకుంటున్నారు. మరి 2 జీబీ డిస్క్ ఎన్ని పార్టిషన్ అవుతాయి సార్? దానికి అనుకూలంగానే, లేదు నేను 10 జీబీ తీసుకో. 3 జీబీ 3 జీబీ 3 అట్లా వాడుకోవాలా. అట్లా మన ఇష్టం. 2 జీబీ తీసుకుంటే 1 జీబీ 1 జీబీ 2 పార్టిషన్ చేసుకో. ఎందుకు? నీకు పార్టిషన్ ఎలా చేయాలో తెలుసుకోవడం ఉద్దేశం అంతే. ఇక్కడ ఈ క్లాస్లో నువ్వు పార్టిషన్, హౌ టు డూ ద పార్టిషన్, ఓకే, హౌ టు మేక్ ద పార్టిషన్, ఓకే, అసలు హౌ టు క్రియేట్ ఎ వాల్యూమ్, ఓకే, హౌ టు అటాచ్ ద వాల్యూమ్, ఓకే. సో ఇవన్నమాట మన క్వశ్చన్లో ఏంది అంటే సింపుల్ గా, ఎస్ ఫ్రెండ్స్, మన క్వశ్చన్లో ఏంది? ఫస్ట్ క్వశ్చన్ హౌ టు క్రియేట్ వాల్యూమ్స్, ఓకే. రెండో క్వశ్చన్ ఏంటంటే హౌ టు అటాచ్ వాల్యూమ్స్, అసలు వాల్యూమ్ ని ఎలా అటాచ్ చేయాలి. 3 హౌ టు చెక్ ద వాల్యూమ్స్, హౌ టు చెక్ వాల్యూమ్స్. హౌ టు చెక్ వాల్యూమ్ అంటే మాకు అర్థం కావట్లేదు సార్. ఏం సార్ అంటే
ఆ సర్వర్ కి ఆ వాల్యూమ్ అటాచ్ అయిందా లేదో తెలుసుకోవటం. తర్వాత నాలుగో పాయింట్, హౌ టు మేక్ పార్టిషన్స్. అసలు మనం మనం ఒక వాల్యూమ్ ని పార్టిషన్ గా ఎలా డివైడ్ చేయాలి, హౌ టు డివైడ్, హౌ టు మేక్, హౌ టు డివైడ్. మీకు అర్థం కాబట్టి అట్లా రాసుకో, హౌ టు డివైడ్ పార్టిషన్స్, హౌ టు డివైడ్ పార్టిషన్. సో 5వ పాయింట్ ఏం తెలుసా, హౌ టు డివైడ్ పార్టిషన్స్. ఓకే, హౌ టు ఇన్సర్ట్ డేటా టు ద పార్టిషన్స్. అసలు ఆ పార్టిషన్ లో డేటాని మనం ఎలా ఇన్సర్ట్ చేయాలా, అసలు డేటాని ఎలా రూట్ చేయాలా, రూట్ ఇవన్నీ మనం తెలుసుకుంటాం అనమాట. ఇది 5 క్వశ్చన్లు మనం తెలుసుకుంటాం. సార్ ఇప్పుడు రియల్ టైం అయినా మీరు చెప్పేది, లేదా రియల్ టైం వేరే ఉంటుందా? ఒక్క ఇంచు కూడా డిఫరెన్స్ ఉండదు. జీరో, మొత్తం ఎంత జీరో డిఫరెన్స్. కాబట్టి ఇది రియల్ టైమే. మనం ఉపయోగించేది రియల్ టైంలో సర్వర్లు, అక్కడ అదే కమర్షియల్ సర్వర్లు, ఇక్కడేమో ఫ్రీగా ఉపయోగించే సర్వర్లు. బట్ బోత్ ఆర్ సేమ్, బోత్ ఏడబ్ల్యూఎస్ సర్వర్లు. అక్కడ ఏడబ్ల్యూఎస్, ఇక్కడ ఏడబ్ల్యూఎస్ మొత్తం టోటల్ గా. అక్కడ ఏడబ్ల్యూఎస్ లో ఇలా ఇక్కడ వాల్యూమ్ క్రియేట్ చేయడానికి ఇదే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ వాల్యూమ్ క్రియేషన్ చేయడానికి ఇదే ఆప్షన్. ఇక్కడ డిస్క్ ని వాల్యూమ్ ని అటాచ్ చేయడానికి ఇదే మెకానిజం, అక్కడ అటాచ్ చేయడానికి అదే మెకానిజం. ఇక్కడ చెక్ చేయడానికి ఇదే మెకానిజం, అక్కడ చెక్ చేయడం. అందుకోసమే అడ్మినిస్ట్రేషన్ కోర్సులు నేర్చుకుంటే తొందరగా జాబులు వస్తే ఫాస్ట్ గా జాబులు కొట్టచ్చు. మనం ప్రాక్టీస్ చేయకుండా, ప్రజెంటేషన్ స్కిల్స్ లేకుండా జాబులు రాకపోయిన వాళ్ళందరూ ప్రచారం చేశారు, ఇది ఇది కరెక్ట్ కాదు, ఇది వేస్ట్ కోర్స్, ఆ కోర్స్, ఇది ఎక్సలెంట్ కోర్స్ ఫర్ ఫ్రెషర్, గ్యాప్ స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ వర్కింగ్ ఎంప్లాయీస్. కన్ఫర్మ్ ఇది మాత్రమే. వేరేది వెళితే కరెంట్ షాక్ కొట్టిద్ది. అది నేను కరెక్ట్ గా చెప్తా, కరెంట్ షాక్ తింటారు మీరు. అది ఫ్రెషర్ అయినా, గ్యాప్ ఉన్నోళ్ళైనా, వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా. కరెంట్ షాక్ అంటే ఏం సార్, ఏం లేదు, ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్ టు కంప్లీట్ ద కోర్స్. మొత్తం హ్యాండ్స్ ఆన్ రాదు, అది మీకు టైం పట్టిద్ది, ఇమాజినేషన్ ఎక్కువ. బట్ దీర్ ఈస్ నో ఇమాజినేషన్ ఎట్ ఆల్ ఇన్ దిస్ కోర్స్. పక్కాగా చెప్పగలం. ఇక్కడ జరిగే 5 విషయాలు రియల్ టైంలో ఇక్కడ 2 ఒకేలాగా ఉంటాయి. కాబట్టి నువ్వు ఆన్సరింగ్ ఈజీ, డెడ్ ఈజీ. అయితే మనసులోకి, మైండ్ లోకి వీటన్నిటిని ఎక్కించుకోగలగాలి, అట్లా అనమాట. సరే సార్, ఇప్పుడు మనకి హౌ టు క్రియేట్ ఎ వాల్యూమ్, హౌ టు అటాచ్ వాల్యూమ్స్, హౌ టు చెక్ ద వాల్యూమ్స్, ఇవన్నీ మాకు హ్యాండ్స్ ఆన్ చెప్పాలా? ఎస్ వీ కెన్. మొత్తం మన హ్యాండ్స్ ఆన్ చేద్దాం టోటల్ గా. ఆ హ్యాండ్స్ ఆన్ తీసుకొని వాటిని పార్టిషన్స్ ఎలా చేయాలి. సో బిఫోర్ పార్టిషన్స్, what is the mechanism? Yes, we need to follow. So after partition, what is the mechanism? Then we need to follow. Yes, మనం ఇవన్నీ తెలుసుకోవాలి. అసలు బిఫోర్ పార్టిషన్ కి ఎలాంటి మెకానిజం, ఆఫ్టర్ పార్టిషన్ తర్వాత ఎలాంటి మెకానిజం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అసలు డిస్క్ మేనేజ్మెంట్ అనే చాప్టర్ ఇంపార్టెంట్ అంతే, కన్ఫర్మ్. దాని మీద చాలా మంది పనిచేస్తుంటారు, మీకు జాబులు కూడా దాని మీద వస్తాయి. డిస్క్ మేనేజ్మెంట్ చాప్టర్ పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ బాస్. ఇది కానీ నీకు తెలిస్తే చాలా డెడ్ ఈజీగా నువ్వు ఆఫీస్లో వర్క్ చేయొచ్చు, ఈజీగా, టెన్షన్ లేకుండా. సో అవన్నీ మనం చక్కగా నేర్చుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ మనం చూసినట్లుగా ప్రతి వ్యక్తి కూడా మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సర్వర్లో, ఎస్ ఫ్రెండ్స్, సర్వర్లో చూడండి, దిస్ ఇస్ అ లినక్స్ సర్వర్. ఓకే, ఈ లైనెక్స్ సర్వర్ కి ఆల్రెడీ బై డిఫాల్ట్ ఒక డిస్క్ ఉంటుంది. యాక్చువల్గా డిస్క్, బాబు ఒక డిస్క్ ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్, ఈజ్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆర్ నాట్? Yes, it is audible. స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir, audible. థ్యాంక్ యూ. సో ఇప్పుడు చూడండి, యాక్చువల్గా డిస్క్. ఓకే, అంటే దిస్ ఇస్ డిఫాల్ట్ డిస్క్, 8 GB డిస్క్. ఇది మనం సర్వర్ తయారు చేసేటప్పుడే 8 GB డిస్క్ అటాచ్ అయ్యింది. దీన్నే మనం ఏమంటాం, వాల్యూమ్. దీన్నే ఇంకో భాషలో ఏమంటాం తెలుసా, రూట్ వాల్యూమ్. దీన్నే ఇంకో భాషలో రూట్ వాల్యూమ్, రూట్ వాల్యూమ్ అంటున్నాం. ఓకే ఫైన్, బాగుంది.
సో దీని లోపలే మన ఓఎస్ స్టోర్ అవుతుంది యాక్చువల్గా. ఆపరేటింగ్ సిస్టమ్ ఏది లైనక్స్ ఇక్కడే ఉంటుంది యాక్చువల్గా. దీని లోపలే మనం సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్, దీని లోపలే మనం వర్కింగ్ సాఫ్ట్వేర్ అంటున్నాం. సరే, ఓకే, బాగుంది. అయితే ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ సింపుల్ గా చెప్పాలంటే మరొక డిస్క్, మరొక వాల్యూమ్ తయారు చేశాను నేను. ఇక్కడ ఇక్కడ ఒక వాల్యూమ్ తయారు చేశా. ఆ తయారు చేసి ఈ వాల్యూమ్ కెపాసిటీ ఎంత, మరొక 8 GB అనుకోండి. ఎక్సలెంట్. ఈ 8 GB మొత్తాన్ని ఇక్కడ అటాచ్ చేసేసా. ఎస్, దిస్ ఇస్ వన్ మోర్ డిస్క్ బాస్, దిస్ ఇస్ డిస్క్ నెంబర్ 2. సార్ దీన్ని కూడా వాల్యూమ్ అనేనా, దీన్ని కూడా వాల్యూమ్ అనే. ఓకే సార్, ఈ డిస్క్ దేనికి సార్? ఇది డేటా స్టోరేజ్ కోసం. ఓకే, అదేమో నార్మల్ గా ఇలాంటి అప్లికేషన్స్ ఓఎస్ దానికోసం, ఇదేమో ప్యూర్లీ ఫర్ డేటా స్టోరేజ్ కోసం. కాబట్టి వాళ్ళు రియల్ టైమ్ లో దీన్ని ఏమని పిలుస్తున్నారంటే డేటా వాల్యూమ్ ఆర్ డాటా వాల్యూమ్, వాట్ ఎవర్, డేటా వాల్యూమ్. అదేమో రూట్ వాల్యూమ్, ఇదేమో డేటా వాల్యూమ్. సో అంటే రూట్ వాల్యూమ్ ఒకటే ఉంది, మిగతా వచ్చేయన్ని కూడా డేటా వాల్యూమ్సే. ఎస్. సరే, ఇప్పుడు యాక్చువల్గా రూట్ వాల్యూమ్ని మనం ఎంత కెపాసిటీ గల డిస్క్ తీసుకోవాలా? దీన్ని బేస్డ్ ఆన్ యువర్ బిజినెస్ అప్లికేషన్, బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. ఇట్లా మనం డిసైడ్ చేస్తాం. అవన్నీ మాకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి ఈ డిస్క్ స్టోరేజ్ కోసం ఎంత తీసుకోవాలి? బేస్డ్ ఆన్ యువర్ క్లయింట్ బిజినెస్ డేటా, ఎస్. మీ క్లయింట్ బిజినెస్ డేటాను బట్టి, మీ క్లయింట్ బిజినెస్ ఎక్కడ స్ప్రెడ్ అయింది, ఎన్ని కంట్రీస్ లో మీ బిజినెస్ ఉంది, రియల్ గా ఆ బిజినెస్ కు సంబంధించిన కస్టమర్లు ఎంతమంది ఉన్నారు, ఈ ఇయర్ లో ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ ఇయర్ లో ఎంతమంది రాబోతారు, దీని ప్రకారంగా మనం డిస్కులు తీసుకుంటాం. అట్లా. సరే, ఇదంతా మళ్ళీ డేటా చాలినప్పుడు ఎస్ వీ కెన్ క్రియేట్ వన్ మోర్ డిస్క్ అండ్ వీ కెన్ అటాచ్ వన్ మోర్ డిస్క్. సో ఇదే నేను చెప్తుంది. అసలు డిస్క్ని ఎలా చేయాలి, వాల్యూమ్స్ ని ఎలా తయారు చేయాలి, వాల్యూమ్స్ ని సర్వర్ కి ఎలా అటాచ్ చేయాలి, సర్వర్ కి అటాచ్ చేసిన వాల్యూమ్స్ ని మళ్ళీ అగైన్ పార్టిషన్ ఎలా చేసుకోవాలి, పార్టిషన్ చేసిన ఇవన్నీ కూడా మళ్ళీ మనం ఎలా చెక్ చేసుకోవాలి, ఆ చెకింగ్ తో పాటు ఈ పార్టిషన్ లో ఈ డేటా స్టోర్ అవ్వాలి, ఈ పార్టిషన్ లో ఈ డేటా స్టోర్ అవ్వాలి, మళ్ళీ ఎలా చెక్ చేయాలి. ఎస్ ఐ కెన్. ఇప్పుడు మన డిస్క్ ఉంది బాస్, నేను 3 పార్టిషన్లు చేశా. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. నెంబర్ 1లోనేమో డిపాజిట్ డేటా, నెంబర్ 2లో పేమెంట్స్, నెంబర్ 3లో సంథింగ్ విత్డ్రాల్ అట్లా అనమాట. అట్లా అది ఎలాగా చేయాలా ఏంటి అనేది మనం రియల్ గా తెలుసుకున్నాం యాక్చువల్ గా. కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ పాయింట్ ఏంటంటే థియరిటికల్ గా స్ట్రాంగ్ అవ్వాలా. ఇది అంతా కూడా క్లాసెస్ నోట్స్ సక్రమంగా రాసుకోవాలా, వినాలా. వింటే ఈజీగా వర్కౌట్ అయింది. అయితే నేనేం చెప్తానంటే సింపుల్ గా ఈ డిస్క్ మేనేజ్మెంట్ అనే దానికి ఈ రోజు వచ్చిన క్లాసు వాళ్ళకి అర్థమైంది. నెక్స్ట్ మధ్యలో వచ్చిన వాళ్ళకి ఇంకా అర్థం కాదు. ఈ రోజు వచ్చిన వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అయింది. ఈ రోజు నుంచి దగ్గరగా ఈ క్లాస్ అయిపోయేంత వరకు డిస్క్ మేనేజ్మెంట్ ఈజీగా అర్థమైంది. సో దట్ యూ కెన్ గో ఫార్వర్డ్, నాట్ ఎ ప్రాబ్లం. అయితే లైవ్ సెషన్స్ కి రావడానికి అలవాటు చేసుకోండి. పెన్ను పేపర్ తీసుకొని రాసుకోవడానికి అలవాటు చేయండి. ఈ రెండు లేకుండా ఐటీలో ఏదో సాధిద్దామంటే సాధించేది ఏం లేదు. జుట్టు ఊడిపోద్ది, చివరికి గందరగోళం అయింది, ఇంకేం జరిగిద్దో నేనే చెప్పలేను. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఐటీ సెక్టర్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి. కాబట్టి ఏమి నమ్మకుండా, ఎవరిని నమ్మకుండా, ఫస్ట్ పాయింట్ స్కిల్ అంతే. దీన్ని నమ్ముకో చాలు. ఐటీ సెక్టర్ లో ఈ 2 సంవత్సరాలకి ఎంత ప్యాకేజ్ వస్తే చెప్పలేము, అలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో మనం let us stop here for today's friends and we discuss tomorrow friends. Okay, thank you friends, thank you, see you Thank you. tomorrow friends. Good night. Thank you, sir. Yes, thank you.